అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చదువుపోయే కథ పెళ్లి తర్వాత ప్రేమ. అయితే నేటి ఆధునిక కాలంలో చాలామంది అబ్బాయిలు టీనేజ్ వయసు నుండి వివాహం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తనకు కాబోయే భాగస్వామి కోసల దేశపు రాజకుమారులా ఉంటుందా, తనను పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని ఆశపడుతుంటారు. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ముందుగా మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చేస్తుంది. తర్వాత ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తులకు వారినే దక్కకుండా చేస్తుంది అంటూ తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఓ యువకుడు. అసలు నాకు ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి తర్వాత మాత్రం ప్రేమలో మునిగిపోయాను. నల్లగా ఉంటాను. మా ఇంట్లో నేను, మా అన్నయ్య ఇద్దరమే ఉండేవాళ్ళం. మా అన్నయ్య చూసేందుకు అచ్చం మహేష్ బాబులా తెల్లగా అందంగా ఉంటాడు. నేను మాత్రం సునీల్ మాదిరిగా చాలా నల్లగా ఉంటాను. దీంతో నేను చిన్ననాటి నుండి చుట్టుపక్కల వారు నన్ను ఎగతాళి చేసేవారు. మనసు నొచ్చుకునేది. ప్రతి ఒక్కరూ అలా చేస్తే ఎర్రగా అవుతావు, ఇలా చేస్తే తెల్లగా మారుతావు అంటూ నా సహజమైన రంగు గురించి ఏవేవో చెప్పేవారు. వారి మాటలతో నా మనసు బాగా నొచ్చుకునేది. దీనికి తోడు మా అమ్మ నాన్నలకు కూడా మా అన్నయ్య అంటేనే ప్రేమ. అలా అందరి చేత అవమానాలు ఎదుర్కొంటూనే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను. ఓ మంచి సంబంధం. ఓ రోజు మా బంధువు మా అన్నయ్య కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. వధువు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కట్నం, బంగారం వంటివి ఏమీ లేకపోయినా పర్వాలేదని మాట్లాడుకున్నారు. వారం రోజుల తర్వాత వారు మళ్ళీ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను. కానీ మా అమ్మ రావద్దంది. దీంతో నాకు మళ్ళీ అవమానం ఎదురైందని భావించి ఆఫీస్కి వెళ్ళిపోయాను. నెల రోజుల్లోనే పెళ్ళి. మా అన్నయ్యకు పెళ్లి కూతురుకు కూడా బాగా నచ్చడంతో వారిద్దరిని పెళ్లిని నెల రోజుల్లోనే చేసేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి మా అమ్మ నాన్న హడావిడిగా పెళ్లికి అన్నీ సిద్ధం చేయడంలో మునిగిపోయారు. బంధువులు రాక కూడా ప్రారంభమైంది. అప్పులు చేసి పెళ్లి పనులు. మా నాన్న తన దగ్గర ఉన్న డబ్బులతో పాటు పెళ్లి చేసేందుకు కొంత డబ్బును అప్పు చేసి మరీ పెళ్లి పనులు మొదలెట్టారు. ఒకరోజు అందరం కలిసి షాపింగ్ చేసి కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటున్నాం. అంతలోనే అన్నయ్యకు కరోనా వచ్చింది. చూస్తుండగానే మా అందరికీ భయమేసింది. అప్పటికీ పెళ్లికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది. తనకు రకాల పరీక్షలు చేసి ఐసోలేషన్లో ఉంచారు. అయితే తనకు కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్లు డాక్టర్ చెప్పడంతో అందరూ గుండెలు పగిలేలా ఏడ్చాం. మరో 2-3 రోజుల్లో అన్నయ్యకు డిశ్చార్జ్ చేశారు. అన్నయ్య ఇంటికి రాగానే పెళ్లికూతురు వారికి ఫోన్ చేసి వాళ్ళను పిలిపించి వారికి జరిగిందంతా చెప్పేశారు. అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అందరూ సంతోషంగా ఉన్నారు. నేను ఆ ట్విస్టును అస్సలు ఊహించలేదు. ఆ సంతోషానికి కారణం అన్నయ్య చెప్పేశాడు. పెళ్లి క్యాన్సిల్ కాలేదని, అయితే తనకు బదులుగా నా పెళ్లి జరుగుతుందని చెప్పాడు. మా అన్నయ్య ఆఖరి కోరిక నా పెళ్లి చూడటం అని, నన్ను వరుడిగా చూసి తను సంతోషంగా మరణించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా పెళ్లికి ఒప్పుకోవడంతో మా ఇంట్లో అందరూ ఆనందించారు. నాకే నమ్మకం కలగలేదు. అంటే వెంటనే పెళ్లి పనులు వేగం పుంజుకున్నాయి. నాకు పెళ్లి కుదిరిందంటే నాకే నమ్మకం కలగలేదు. అలా అనుకోకుండా నా పెళ్ళి అయిపోయింది. అప్పుడు నాకు కూడా బాగా బాధ అనిపించింది. అప్పుడే నాకు అనిపించింది, దేవుడు ఒక్కోసారి మన జీవితాలతో ఆటలాడుకుంటాడని. తను ప్రేమించిన వ్యక్తిని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏ మగాడికైనా కష్టంగానే అనిపిస్తుంది. అప్పటి వరకు నేను నా భార్యను కేవలం 1-2 సార్లు మాత్రమే చూశాను. అది కూడా సరిగ్గా చూడలేదు. తను కూడా నన్ను చూడలేదనుకుంటా. పెళ్లి వేడుకలు పూర్తయ్యాక నేను, మా అమ్మ నాన్న, అన్నయ్య, నా భార్య మాత్రమే మిగిలాం. అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఇక అసలైన ఘట్టం శోభనానికి సమయం వచ్చేసింది. నేను పడక గదిలోకి వెళ్ళాను. తన ముఖంలో నిద్రమత్తును చూసి భయమేసింది. అయితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత తను నా దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు తన పట్ల నాకు ఎంతో గౌరవాన్ని పెంచాయి. తనని అప్పుడే నేను మొదటిసారిగా దగ్గరగా చూశాను. తను చాలా అందంగా ఉంది. నేను మాత్రం అందంగా లేననే ఫీలింగ్తో తన ముందు తలదించుకొని నిలబడిపోయాను. అప్పుడు తను ఇలా చెప్పింది, భయపడకు, మన ఇద్దరికీ అసలు ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలియదు. మన పెళ్ళి అంతా హడావిడిగా జరిగిపోయింది. అందుకే మనం ముందు స్నేహితులుగా మారదాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాక ఆలుమగల్లా కలిసి జీవిద్దాం. దీనివల్ల మన ఇద్దరికి ఏ ఇబ్బంది ఉండదు అని తను చెబుతుంటే అది కలా నిజమా అసలేమీ అర్థం కాలేదు. నన్ను ప్రేమించే వారు కూడా ఉంటారా అని నేను అస్సలు ఊహించలేదు. అలా అనుకోకుండా నాకు ప్రేమించే భాగస్వామి దొరికింది. నా జీవితంలో కొన్నాళ్ళు తనతో స్నేహితుడిలా కలిసిపోయాను. కొన్ని నెలల పాటు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాక ఇద్దరం బాగా దగ్గరయ్యాం. అప్పుడే నాకు అర్థమైంది, ప్రేమ అనేది కేవలం పెళ్లికి ముందే ఉండాలని రూలేం లేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చని. అందుకు నా జీవితమే ఉదాహరణగా కావడంతో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. అందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉండి క్షమించండి.